స్క్రీన్ మీద ఏమన్నా రికార్డ్ అయిపోతుంది. ఓకేనా. ఫస్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు మ్యాగ్నెటిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎందుకంటే మిషన్స్లో అయినా సరే, లేకపోతే ప్లంజర్స్లో అయినా, లేకపోతే మన రిలేస్లో అయినా, ఎక్కడైనా సరే మ్యాగ్నెటిజంతోనే ఎక్కువ డీల్ చేస్తుంటాం. దాని గురించి కొంచెం లైట్గా తెలుసుకుందాం. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకేనా. ఫస్ట్ జనరల్గా మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఎట్లుంటుందంటే, ఇట్లా ఒక పీస్ తీసుకున్నాం అనుకో, మ్యాగ్నెటిక్ మెటీరియల్ పీస్ అంటే దాన్ని మైక్రోస్కోపిక్ వ్యూలోకి వెళ్తే, అంటే చాలా చిన్న పార్టికల్ తీసుకుంటే, ఓకేనా, అలా చిన్న పార్టికల్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ పార్టికల్ని జూమ్ చేస్తే దీని లోపల ఇది డైపోల్స్ అనే ఒక చిన్న 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 మ్యాగ్నెట్స్ లాంటివి ఉంటాయి. ఏమంటారు వీటిని? డైపోల్స్. ఇది ఒక్కొక్క మెటీరియల్లో ఒక్కొక్కలాగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఇలా ర్యాండమ్గా ఉంటాయి కొన్ని మెటీరియల్స్లో. ఓకేనా. ఇప్పుడు చూడు, సో ఇదేంటిది? దీన్ని జూమ్ చేస్తే వచ్చిన వ్యూ అది. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని జూమ్ చేస్తే వచ్చిన పార్ట్. సో మైక్రోస్కోపిక్ వ్యూలోకి వెళ్తేనే ఇలాంటివి ఉంటాయి, కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్ పైన ఏం చేస్తాను? వైండింగ్ చేస్తాను. సో ఇలా వైర్ని లోపలికి తీసుకొని వచ్చి ఇలా వైండింగ్ చేసి దీనికి డీసీ సప్లై ఇచ్చా. ఇటు సైడ్ పాజిటివ్, ఇటు సైడ్ నెగిటివ్. సో అక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏమది? మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్, లేకపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటే ఏమి? సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఎలక్ట్రాన్ని మూవ్ చేయడానికి దానికి మోటివ్ కోసం ఒక ఫోర్స్ కావాలి. సో దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అన్నాం. సో ఇక్కడ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి? సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది, ఓకేనా, జనరేట్ అవ్వడానికి సో మనకు ఒక ఫోర్స్ కావాలి. సో అదే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్. ఓకేనా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని ఒకటి ఉంటుంది, అది మనం ఎప్పుడు చదువుకున్నాం ఎక్కువగా. సో అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో అంటే ఏంటంటే ఈ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ దానికి అప్లై చేసిన కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ పెట్టానుకో ఎక్కువ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది, అంటే ఎక్కువ ఫ్లక్స్ని జనరేట్ చేయించగలుగుతుంది అది. సో ఎక్కువ కరెంట్ ఇచ్చాను అనుకో అప్పుడు కూడా ఎక్కువ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఓకేనా. సో ఈ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ పర్ మీటర్ లెంత్లో ఎంత ఉంది అని చెప్పేదాన్నే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఓకేనా. సో దీన్ని హెచ్తో చూపిస్తాం. దీని సింబల్ ఏంటి? హెచ్, మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్కి. అయితే ఈ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న డైపోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు సో ఏ డైరెక్షన్లో అయితే మనకు మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ డెవలప్ అయిందో ఇక్కడున్న డైపోల్స్ అన్నీ అదే డైరెక్షన్లో అలైన్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఓకేనా. సో ఇంకా నీకు చెప్పాలంటే
ఇప్పుడు ఈ చిన్న 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 మ్యాగ్నెట్స్ ఉన్నాయని చెప్పాను ఇక్కడ, చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉన్నాయన్న. ఇవి ఏం చేస్తాయంటే కొంచెం ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ప్రతిదీ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. అంటే ఒకటి ఈ డైరెక్షన్లో ఉంటే ఇంకోటి ఏడో ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇది ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్, ఇది ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ రెండు నల్లిఫై అయిపోయినాయి. సో అందువల్ల రిజల్టెంట్ మనకేముంటుందంటే జీరో ఫ్లక్స్ ఉంటుంది. ఫ్లక్స్ బయటకి ఏం కనపడదు. సో ఎప్పుడైతే నేను మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అప్లై చేశానో, ఓకే, సో అప్పుడేమవుతుందంటే ఇవన్నీ డైపోల్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో అలైడ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో అప్పుడు ఇది ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఇది ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేసింది, రెండు కలిపి ఫ్లక్స్ ఇలా వస్తుంది. కొంచెం పెరిగింది ఫ్లక్స్, అంటే స్టార్ట్ అవ్వండి. సో ఇంకా నేను మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ పెంచాను అనుకో ఇంకొన్ని, సో ఇలా ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతాయి. ఓకేనా? సో ఇంకా పెంచితే అలా ఈ దీంట్లో ఉన్నవన్నీ కలిపి ర్యాండమ్గా స్ట్రింగ్లోకి వచ్చేస్తాయి, ఒకే ప్యారలల్గా ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు వీటన్నిటి ఎఫెక్ట్ ఏమవుతుంది, రిజల్టెంట్ మొత్తం ఫ్లక్స్ బయటకు వస్తుంది. ఓకే, అలా ఈ ఎంటైర్ ఎలిమెంట్ నుంచి మనకు ఫ్లక్స్ బయటకు వస్తుంది, ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఉన్న డైపోల్స్ అన్నీ ఈ పార్ట్లో ఉన్న డైపోల్స్ అన్నీ అలైన్ అయిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ కరెంట్ పెంచిన ఏమవుతుంది, ఎటు ప్రొడ్యూస్ అవుతుంది. ఇవన్నీ ర్యాండమ్గా ఉండిపోయినాయి, ఒకే డైరెక్షన్లో రావడం వల్ల దీని ఫ్లక్స్ అంతా కలిపి బయట వస్తూ ఉన్నది. సో అన్నీ అలైన్ అయిపోయినాయి, ఇంకా అలైన్ అవ్వడానికి ఏం లేవు. అప్పుడేమవుతుంది, నువ్వు ఎంత మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇచ్చినా కూడా ఫ్లక్స్ అనేది పెరగదు. అర్థమైందా? సో ఇది ఒక్కటి ఒక 1000 మిల్లీ వేపర్ లేదంటే 1 మిల్లీ వేపర్ ఇచ్చింది అనుకో, ఇది 1 మిల్లీ వేపర్ ఇచ్చింది అనుకో, ఇదొకటి 1, ఇదొకటి 1, ఇదొకటి 1, ఇదొకటి 1, ఇదొకటి 1 అనుకో. సో అన్నీ కలిపి 5 మిల్లీ వేపర్ బయట వచ్చేది. సో ఇది 1, ఇది 1 అట్లా అన్నీ కలిపి సో కొంత ఫ్లక్స్ వచ్చేది. అన్నీ అలైన్ అయిపోయినాయి. ఇంక నువ్వు మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇచ్చినా అంటే కరెంట్ ఇంకా పెంచినా కూడా ఇంకా అలైన్ అవ్వడానికి ఏమి లేదు. కాబట్టి ఫ్లక్స్ అది జనరేట్ చేసే ఫ్లక్స్ అనేది, ప్రొడ్యూస్ చేసే ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఫ్లక్స్ కాన్స్టెంట్ అయిపోతుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ ఏమంటాము, సాచురేషన్ అంటాం. దాన్ని ఏమంటాము, సాచురేషన్ అంటాం. వీడు సాచురేట్ అయిపోయాడు అంటారు. మీనింగ్ ఏమంటే ఇంకెంత కదిలిచ్చినా వాడు కదలడు అని. లాస్ట్ పాయింట్ అనమాట, సాచురేట్ అయిపోతుంది. సో ఆ సాచురేషన్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇదే సప్లైని ఇటు పాజిటివ్ చేసి ఇటు నెగిటివ్ చేశాను. ఇప్పుడు ఈ డైపోల్స్ అన్నీ ఏం చేస్తాయి, ఇటున్నవన్నీ ఇలా తిరగడానికి ట్రై చేస్తాయి. మన కరెంట్ పెంచే కొలది ఇది ఇలా ఒక్కొక్కటి స్ట్రింగ్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు వచ్చే ఫ్లక్స్ అంతా ఏమవ్వాలి, రివర్స్ అవ్వాలి. అప్పుడు ఫ్లక్స్ అంతా ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏసీ సప్లై అప్లై చేసేదానికి డీసీ బదులు ఏసీ అప్లై చేశా. పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడు అంతా ఫ్లక్స్ ఇలా ప్రొడ్యూస్ అయింది, డైపోల్స్ అన్నీ ఇలా అయినాయి. నెక్స్ట్ వెంటనే నెగిటివ్ సైకిల్ వచ్చింది. సో ఇవన్నీ రివర్స్ అవ్వాలా, రివర్స్ అయ్యి మళ్ళీ ఫ్లక్స్ని ఇటు ప్రొడ్యూస్ చేయాలన్నా, ఎంతసేపు ఇటు వచ్చేది ఈసారి ఇట్లా వస్తుంది. ఓకేనా? సో ఇలా డైపోల్ మూమెంట్ రివర్స్ అవుతుంది ఏసీలో. ఈ రివర్స్ అయ్యేటప్పుడు ఈ డైపోల్స్ మధ్య ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది.
సో ఒకటేమో ఫస్ట్ మూవ్ అవ్వదు. సో ఒకటి ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇటున్నది ఏమవ్వాలి, తిరుగుతుంది, ఇట్లా తిరిగి ఇట్లా అవుతుంది. సో ఈ పక్కన ఉన్నదాంతో ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఓకేనా. ఆ ఫ్రిక్షన్ కోసం ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే కొంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ మనకు కావాలని అనుకోలే, కానీ అది ప్రొడ్యూస్ అయింది. సో దాన్ని మనం ఎలాగో యూటిలైజ్ చేయలేం కాబట్టి దాన్ని లాస్ అంటున్నాం. ఏమది? లాస్. ఆ లాస్కి పేరే హిస్టీరిసిస్ లాస్. ఏం లాస్ అది? హిస్టీరిసిస్ లాస్. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఫస్ట్ నేను అన్ని పాజిటివ్ హాఫ్ సైకిల్లో అన్ని ఇట్లా వచ్చేసినాయి. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినప్పుడు, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ 0ని క్రాస్ చేయాలి కదా. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడు. ఓకే, పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉన్నప్పుడు ఇంత ఉంది, మళ్ళీ తగ్గిపోయి ఇక్కడ 0కి వచ్చేసింది. 0 వోల్ట్స్ అప్లై చేసినప్పుడు, లేకపోతే 0 amps అప్లై చేసినప్పుడు. సో ఇప్పుడు ఏమవ్వాలి, మన లెక్క ప్రకారం మళ్ళీ అవన్నీ ర్యాండమ్గా వెళ్ళిపోవాలి, అంతేనా మనం అనుకున్న ప్రకారం. కానీ ఏమవుతుందంటే కొన్ని మాత్రం స్ట్రింగ్లోనే ఉండిపోతాయి, మిగతా అన్నీ ర్యాండమ్కి వెళ్ళిపోతాయి. కొన్ని మాత్రం ఏమవుతున్నాయి, కొన్ని స్ట్రింగ్లో ఉండిపోతాయి, మిగతా అన్నీ ర్యాండమ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఈ స్ట్రింగ్లో ఉన్నవి కొంత ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఆ ఫ్లక్స్నే మనం రెసిడ్యుయల్ ఫ్లక్స్ అంటున్నాం. ఆ ఫ్లక్స్ని ఏమంటున్నాం? రెసిడ్యుయల్ ఫ్లక్స్ అంటున్నాం. ఓకేనా. సో ఈ కొన్ని మళ్ళీ తిరిగి 0 ఇచ్చేసినప్పుడు తిరిగి ర్యాండమ్కి వెళ్ళిపోలేకపోవడం ఎందువల్ల అంటే రిటెంటివిటీ అనే ప్రాపర్టీ వల్ల. ఏం ప్రాపర్టీ అది? రిటెంటివిటీ అనే ప్రాపర్టీ వల్ల మళ్ళీ సో ఇప్పుడు ఈ కొంచెం కూడా ర్యాండమ్కి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు ఒకవేళ నేను నెగిటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేస్తున్నా, స్లోగా కరెంట్ని ఇంక్రీజ్ చేసా. ఓకేనా. సో ఇంక్రీజ్ చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్లో ఉన్నవన్నీ ఫస్ట్ డిస్టర్బ్ అవుతాయి. ఈ స్ట్రింగ్లో ఉన్నవన్నీ ఇక్కడ ఆల్రెడీ 4 ఉన్నాయి కదా ఇక్కడ. ఓకేనా. ఈ 4 ఏమవుతాయంటే డిస్టర్బ్ అయిపోయేసి ర్యాండమ్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎంత ఉంటుంది? 0 ఫ్లక్స్ వస్తుంది. డిస్టర్బ్ అయిపోయినాయి. స్టిల్ నేను ఇంకా ఇంక్రీజ్ చేశా, అప్పుడేమవుతుంది? మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో నెగిటివ్. మళ్ళీ ఇక్కడ 0కి వచ్చేసిన. 0కి వచ్చేస్తే ఏం కావాలి? మామూలుగా అయితే అవన్నీ డిస్టర్బ్ అయిపోవాలి, కాకపోతే కొన్ని మాత్రం ఈ పాత డైరెక్షన్లోనే ఉండిపోతాయి. సో ఇది రెసిడ్యుయల్ ఫ్లక్స్ అవుతుంది. ఓకేనా. సో ఈ రెసిడ్యుయల్ ఫ్లక్స్ పోయి 0 ఫ్లక్స్ రావాలంటే కొంత ఎక్స్ట్రా నేను మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని కోయర్సివ్ ఫోర్స్ అంటాను నేను. కోయర్సివ్ ఫోర్స్. సో ఎందుకు అన్నీ రివర్స్ అయిపోవట్లేదు అంటే రిటెంటివిటీ అనే ఒక ప్రాపర్టీ వల్ల. ఎందుకు? రిటెంటివిటీ అనే ప్రాపర్టీ వల్ల అది రివర్స్ ఫుల్గా ర్యాండమ్లోకి వెళ్ళిపోవడంలే. ఓకేనా.
సో ఇక్కడితో నీకు ఏమేమి అర్థమైంది? రెసిడ్యూయల్ ఫ్లక్స్ ఎందుకు వస్తుంది, హిస్టెరిసిస్ లాస్ అనేవి ఎందుకు వస్తున్నాయి, రిటెంటివిటీ అంటే ఏంది. దీనికి నేను ఒక ప్లాట్ గీస్తాను. ఇప్పుడు ఒక ఏసీ సైకిల్ ఇచ్చాను కదా, ఇదే సైకిల్ని నేను ఒక ప్లాట్ లాగా చూపించాను అనుకో. దీన్ని ఫస్ట్ నేను అప్లై చేసింది ఏంటి, హెచ్ అప్లై చేశాను. సో ఫ్లక్స్ ఏమైంది అనేది స్టడీ చేస్తాను, అంతే కదా. ఫ్లక్స్ని మనం పైతో చూపిస్తాము, ఫ్లక్స్ పర్ ఏరియా దాన్ని బీతో చూపిస్తాం. ఏరియా ఫిక్స్డ్ కదా, ఒక మెటీరియల్ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్లక్స్ బి ఏది చూపించినా ఒకటే, బీతో చూపిస్తున్నాం, ఓకేనా. సో ఇలా ఈ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఫ్లక్స్ ఏమైందని స్టడీ చేసే ఒక ప్లాట్ని మనం బీహెచ్ కర్వ్ అంటాం. ఏమది? బీహెచ్ కర్వ్. బి అంటే ఫ్లక్స్ డెన్సిటీ. ఏమిది? ఫ్లక్స్ డెన్సిటీ. ఎప్పుడైనా సరే వేరియబుల్ని ఎక్స్ యాక్సిస్లో పెట్టాలి. అంటే దేన్ని మారుస్తున్నప్పుడు ఏం జరుగుతుందని స్టడీ చేస్తున్నాం. సో దేన్ని మారుస్తున్నాం అనేది ఎక్స్ యాక్సిస్లో పెట్టాలి స్టడీ చేసేటప్పుడు. ఏం జరిగిందనేది వై యాక్సిస్లో పెట్టాలి. ఫస్ట్ నేను 0 కరెంట్ అప్లై చేశా, మీన్స్ 0 మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇచ్చా, ఫ్లక్స్ ఏం లేదు. స్లోగా మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇంక్రీజ్ చేశా, ఫ్లక్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతా పోయింది, ఓకేనా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ చేసా, కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఈ ఫర్దర్ ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే స్లోగా ఇంక్రీజ్ అవ్వడం తగ్గిపోయింది, ఒక స్టేజ్కి వచ్చాక కాన్స్టెంట్ అయిపోయింది. ఎందుకు చెప్పు? అంటే ఇంకా ఫ్లక్స్ సాచురేట్ అయిపోయింది కోరు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఈ హిస్టెరిసిస్ ఈ కరెంట్ని తగ్గించడం వల్ల మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని తగ్గిస్తే ఇది ఈ జనరల్గా మళ్ళీ తగ్గించేసాను కాబట్టి ఇదే షేప్లో రావాలి మామూలుగా అయితే, కానీ రాకుండా ఇదేమవుతుందంటే స్లోగా ఎంత ఇంక్రీజ్ అయిందో అంత ఫాస్ట్గా డిక్రిమెంట్ ఉండదు, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నేను 0 మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇచ్చినా కూడా కొద్ది ఫ్లక్స్ వస్తూనే ఉంటుంది రిటెంటివిటీ వల్ల. సో ఆ రిటెంటివిటీ పోగొట్టి మళ్ళీ 0 చేయాలంటే కొంత ఎక్స్ట్రా ఆపోజిట్లో ఫోర్స్ ఇవ్వాలి, ఇది కోయర్సివ్ ఫోర్స్. ఎంత మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇవ్వాలనేది కోయర్సివ్ ఫోర్స్, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్లో ఇచ్చాను కదా, నెక్స్ట్ సైకిల్లో సేమ్ ఇక్కడ కూడా ఒక స్టేజ్కి వెళ్ళాక సాచురేట్ అయిపోతుంది ఆపోజిట్ డైరెక్షన్. మళ్ళీ తగ్గిస్తూ వస్తే ఇక్కడికి వచ్చాక 0కి రాతుంది, కొంత వాల్యూ ప్రజెంట్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న రెసిడ్యూయల్ మ్యాగ్నెటిక్. సేమ్ దీన్ని మళ్ళీ 0కి చేయాలి అంటే సో ఇప్పుడు ఏ డైరెక్షన్లో అయితే ఇచ్చానో అదే డైరెక్షన్లో ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి. మళ్ళీ ఇంక్రీజ్ చేశాను, మళ్ళీ ఎక్కడికి పోయి సాచురేట్ అయిపోయింది. సో ఈ కర్వ్ ఇలా జరుగుతూనే ఉంటుంది. నేను ఎన్ని సైకిళ్ళు అప్లై చేస్తే అన్ని సైకిల్స్. అర్థమైందా? ఇది హిస్టెరిసిస్లో. గుర్తుపెట్టుకోవాలంటే ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఇచ్చావు నువ్వు, మళ్ళీ తీసేసావు, కానీ ఏ డైరెక్షన్లో ఇచ్చావు అని కొంత గుర్తుపెట్టుకుంది కదా, అది అంటే హిస్టరీ పెట్టుకున్నట్టేనా, ఓకేనా. సో అలా నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు, ఇది హిస్టరీని గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి ఇది హిస్టెరిసిస్ కర్వ్ అంటారు దాన్ని. హిస్టెరిసిస్ కర్వ్ అన్నా హిస్టెరిసిస్ లూప్ అన్నా అంతా ఒకటే, ఓకేనా. సో ఇక్కడ ఈ కర్వ్ ఏరియా మొత్తం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే హిస్టెరిసిస్ లాస్. హిస్టెరిసిస్ లాస్. సో పర్ 1 cycle
ఒక సైకిల్ జరిగినప్పుడు ఎంత హిస్టీరిసిస్ లాస్ జరిగింది అనే వాటేజ్ని ఇస్తుంది. సో 50 సైకిల్స్లో ఎంత జరిగిందంటే ఏం చెప్తాము? సో దీని ఏరియా కనుక్కుంటాము, ఇంటూ 50 వేస్తాం. ఇప్పుడు 60 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది నాకు. సో ఒక సెకండ్లో ఎంత హిస్టీరిసిస్ లాస్ జరిగిందని అడిగాడు అనుకోవాలి, ఏం చేస్తాం? సో ఒక సెకండ్ 60 సైకిల్స్. సో ఒక లూప్ ఏరియా ఎంతో కనుక్కొనేసి ఇంటూ 60 వేస్తే ఒక సెకండ్లో ఎంత పవర్ లాస్ జరిగిందో నాకు వచ్చేస్తుంది. సో అలా కనుక్కోవచ్చు. ఇంకొక కాన్సెప్ట్, ఎయిర్ కోర్. ఏమది? కొన్ని దగ్గరలో నీకు వైండింగ్ ఇలా చుట్టుంటారు, మధ్యలో కోర్ ఏమి ఉండదు. చూసావు ఎక్కడన్నా? ఎయిర్ కోడ్ ఇండక్టర్స్, ఎయిర్ కోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో ఈ కేసులో ఏంటి, నీకు మధ్యలో కోర్ ఉంటే దాని లోపల ఉన్న డైపోల్స్ అనే అలైన్ అయినాయి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఏముంది ఆడ అలైన్ అవ్వడానికి? మధ్యలో ఎయిర్, ఇంకేం లేదు. సో జనరల్గా మనకు ఫిలాసఫీ ఏంటి, ఎప్పుడైనా ఒక కండక్టర్లో కరెంటు పోతున్నప్పుడు రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ ప్రకారం ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, అవునా? సో అట్లా ప్రతి దాంట్లోనూ ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లక్స్ అంతా కలిపి క్యుములేటివ్గా బయట వస్తుంది అంతే. ఓకేనా? సో దీంట్లో శాచురేషన్తో పనే లేదు. నువ్వు ఎంత కరెంటు పంపిస్తే అలా ప్రతి టర్న్లో అంత ఎక్కువ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ వస్తుంది. ఇదంతా కలిపి క్యుములేటివ్గా బయటకు వచ్చేస్తుంది. సో ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్లో శాచురేషన్ అనేది జరగదు, శాచురేషన్ ఉండదు. హిస్టీరిసిస్ లాస్ ఉంటుందా? హిస్టీరిసిస్ లాస్ ఉంటుందా? నీకు డైపోల్స్ అటు ఇటు తిరిగితే కదా వచ్చేది, ఉండదు. ఓకేనా? సో ఈ హిస్టీరిసిస్ లాస్ కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే, హిస్టీరిసిస్ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈటా బి మ్యాక్స్ పవర్ ఎక్స్ ఎఫ్ వి. సో ఈటా అంటే కాన్స్టెంట్, బి అంటే బి మ్యాక్సిమం, బి మ్యాక్స్ కనుక్కుంటాను. ఫ్రీక్వెన్సీ ఎన్ని సైకిల్స్ దాని మీద డిపెండ్ అవుతుంది కదా, అందువల్ల ఈ ఫ్రీక్వెన్సీ. వి అంటే వాల్యూమ్ ఆఫ్ ద కోర్. ఎందుకంటే కోర్ ఇంత కోర్ అనుకో, కొన్ని డైపోల్స్ అయ్యి రివర్స్ అవ్వాలి. ఇంత పెద్ద కోర్ అయితే ఇంకా ఎక్కువ డైపోల్స్ రివర్స్ అవ్వాల్సి వస్తుంది, అవునా? సో కోర్ వాల్యూమ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చిన్న కోర్ అనుకో, నీకు కొన్ని డైపోల్స్ ఉంటాయి, అవి రివర్స్ అవుతాయి. పెద్ద కోర్ అనుకో, ఇప్పుడేమవుతుంది, ఎక్కువ డైపోల్స్ తిరగాలి అంటే ఎక్కువ లాస్ జరుగుతుంది. సో ఫార్ములాలో అది కూడా వస్తుంది. సో నీకు ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ఈ మెథడ్స్ అన్నీ వాడితే కొంచెం ఈజీ అవుతుంది. ఎప్పుడైనా మర్చిపోయినా కూడా నువ్వు వి అనేది కింద వేయాలా పైన వేయాలా ఇట్లాంటివి చూసుకోవచ్చు. వాల్యూమ్ పెరిగితే హిస్టీరిసిస్ లాస్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరిగితే హిస్టీరిసిస్ లాస్ పెరుగుతుంది, ఫ్లక్స్ డెన్సిటీ పెరిగితే హిస్టీరిసిస్ లాస్ పెరుగుతుంది. జనరల్గా ఈ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ఎంత ఉంటుందంటే 1.2 to 1.6 మధ్యలో ఉంటుంది. సో ఈ ఎక్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కొన్ని మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, 3 రకాల మెటీరియల్స్ డ్రా చేస్తా చూడు. ఫస్ట్ ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. కొన్ని మెటీరియల్స్లో నేను మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ని అప్లై చేశాను, హెచ్ ఇచ్చాను. హెచ్ ఇచ్చినా కూడా డైపోల్స్ అసలు కదలవు, డైపోల్ మూమెంట్ అనేది ఉండదు. సో దానివల్ల
నేను ఏం చేసినా కూడా దాంట్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ కాదు. అలాంటి మెటీరియల్ని డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, నేను ఎప్పుడైతే హెచ్ ఇస్తానో అంటే హెచ్ అప్లై చేస్తాను, H>0 అంటే పెంచాను, అప్పుడు ఇవన్నీ స్ట్రింగ్లోకి అలైన్ అయిపోతాయి. ఎప్పుడైతే హెచ్ మళ్ళీ 0 చేసేస్తానో ఇవన్నీ మళ్ళీ ర్యాండమ్కి వెళ్ళిపోతాయి. అలాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్ని పారామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. పారామాగ్నెటిక్ మెటీరియల్స్. ఇంకొన్ని మెటీరియల్స్ ఉంటాయి, సో ఇస్తాను అన్నీ స్ట్రింగ్లోకి అలైన్ అవుతాయి, మళ్ళీ తీసేస్తే కొన్ని మాత్రం స్ట్రింగ్లోనే మిగిలిపోతాయి. అలాంటి వాటిని డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. ఫస్ట్ ఇది ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. ఓకేనా, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు వీటిని. ఓకే, సో ఇప్పుడు ఈ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్లో హిస్టెరిసిస్ లాస్ దీంట్లో కూడా ఉంటుంది, పారామాగ్నెటిక్ మెటీరియల్స్లో, ఎందుకంటే అవి తిరుగుతాయి కదా అటు ఇటు. ఓకేనా, సో దీంట్లోనే హిస్టెరిసిస్ లాస్ ఉంటాయి. దీంట్లో రిటెంటివిటీ ప్రాపర్టీ ఉంటుంది, రెసిడ్యువల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఉంటుంది. సో దీంట్లో రిటెంటివిటీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది ఉండదు, రెసిడ్యువల్ మ్యాగ్నెటిక్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఓకేనా, సో వీటి అప్లికేషన్స్, దీన్ని ఎక్కడ వాడతారంటే సూపర్ కండక్టర్స్లో వాడతారు. సో మన మిషన్స్లోకి ప్రజెంట్ ఇది అవసరం లేదు, సూపర్ కండక్టర్స్లో వాడతారు. సో ఇంకొక అప్లికేషన్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్స్ వాటిలో వాడతారు. సో దీన్ని కూడా ఎంఆర్ఐ స్కాన్స్ వాటిలో వాడతారు. సో దీన్ని ఎక్కడ వాడతారంటే సేమ్ మన ఎలక్ట్రోమాగ్నెట్స్ తయారు చేయడానికి, ఎలక్ట్రోమాగ్నెట్స్ కోసం సో మిషన్స్లో వాడతారు. మనం మిషన్స్లో వాడే ప్రతి మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఇదే, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకేనా, అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేయడానికి కూడా వీటిని వాడతారు. ఎలాగంటే ఇప్పుడు నేను ఒక మెటీరియల్ తీసుకున్నాను, సో ఆ మెటీరియల్కి BH కర్వ్ తీసుకుంటే ఏమైందంటే స్లోగా 0 నుంచి కరెంట్ అప్లై చేశాను, అది ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేసి సాచురేషన్కి వెళ్ళిపోయింది. మళ్ళీ తగ్గించాను, ఇదేమో ఆల్మోస్ట్ దాని కర్వ్ ఇలాగే వచ్చేసింది. ఇలా వచ్చేసింది అంటే ఈ సాచురేషన్కి పోయినప్పుడు ఎంత ఫ్లక్స్ ఉందో మళ్ళీ 0 చేసేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే ఫ్లక్స్ ఉందా? అంటే ఈ ఫ్లక్స్ ఎప్పటికీ దాంట్లో ఉంటుందా? ఇంకా దాన్ని పక్కన పెట్టేసిన అది పర్మనెంట్ మ్యాగ్నెటిక్ పనిచేస్తుందా? సో అందుకు ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ని అది కూడా పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేయాల్సిన ఆ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్కి ఎలాంటి ఉండాలి? హిస్టెరిసిస్ లూప్ ఏరియా ఎక్కువ ఉండాలి. అలాంటి మెటీరియల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. హిస్టెరిసిస్ లూప్ అనేది ఎక్కువ ఉండాలి, రిటెంటివిటీ ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్లో కూడా అన్నిటికీ ఇంత ఉండవు, కొన్నిటికి కొంచెం రిటెంటివిటీ ఉంటుంది, కొంచెం హిస్టెరిసిస్ లూప్ చిన్నగా ఉంటాయి. సో ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్లోనే ఎక్కువ హిస్టెరిసిస్ లూప్ ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో మనకు మిషన్స్ లాంటివి తయారు చేస్తున్నాం అనుకో, వాటిలో ఎంత తక్కువ హిస్టెరిసిస్ లాస్ ఉంటే అంత మంచిది. హిస్టెరిసిస్ లూప్ చిన్నగా ఉంటే బెటర్.
సో అందుకోసం ఏం చేస్తా అంటే హిస్టీరిసిస్లు చిన్నగా ఉండే వాటిని ఆ మెటీరియల్స్ని మన మిషన్స్లో వాడుతున్నాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్ సిఆర్జిఓ స్టీల్, సిలికాన్ స్టీల్, ఈ రెండే వాడేది ఎక్కువ, ఇవే వాడతారు. స్టాటర్ కోర్ తయారు చేయడానికైనా, రోటర్ కోర్ తయారు చేయడానికైనా, పోల్స్ తయారు చేయడానికైనా ఇవే వాడతారు. సో నీకు కన్స్ట్రక్షన్ చెప్పే ముందు ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో నువ్వు ఎటు తిరిగినా ఈ మెటీరియల్ చుట్టూనే తిరుగుతుంటావు. ఇంకా కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ఫెర్రీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని అవి ఉన్నాయి, యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్స్ అని. సో అవంతా కొంచెం డెప్త్కి వెళ్తే అవసరం, ఇప్పుడేం అవసరం లేదు. ఇక్కడ దీంట్లో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే రిలేటివ్ పర్మిటివిటీ, అబ్సల్యూట్ పర్మిటివిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ అండ్ ససెప్టబిలిటీ, దాని సింబల్ ఇది. రిలేటివ్ పర్మియబిలిటీ అండ్ ససెప్టబిలిటీ ఎలా ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కోసం ఎక్కువ వాటిలో అడుగుతారు. రిలేటివ్ పర్మియబిలిటీ అంటే ఎయిర్లో నేను మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేయించాను అనుకో, అది నార్మల్గా ఒకలా అలో చేస్తుంది. అంటే ఇప్పుడు నేను కొన్ని మెటీరియల్స్ పెడితే ఎయిర్లో అలో చేసేదానికంటే ఎక్కువ ఫ్లక్స్ని అలో చేస్తుంది, అంటే పర్మిట్ చేస్తుంది, దాని లోపల పంపిస్తుంది అనమాట, ఈజీగా ఫ్లో కలగలుగుతుంది ఫ్లక్స్ అనేది. సో ఎంత ఈజీగా ఫ్లక్స్ ఫ్లో వెళ్ళగలుగుతుంది ఎయిర్తో రిలేట్ చేస్తే, ఎయిర్తో కంపేర్ చేస్తే అనేది దానికి ఒక ఫ్యాక్టరే రిలేటివ్ పర్మియబిలిటీ. సో ఇవి డయామాగ్నెటిక్ మెటీరియల్ ఎలా ఉంటుందంటే ఒకటి కంటే తక్కువ ఉంటుంది. పారామాగ్నెటిక్ మెటీరియల్లో ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్లో ఒకటి కంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ససెప్టబిలిటీ. సో మనం ఏం చేయను, ఒక మెటీరియల్కి పక్కన ఫ్లక్స్ పెడితే లేదంటే పక్కన ఫ్లక్స్ వెళ్తుంటే ఎంత ఈజీగా దాని లోపలికి అలో చేస్తుంది ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నేను మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఇస్తే ఎంత తొందరగా దాని డైపోల్స్ రియాక్ట్ అవుతాయి, ఎంత తొందరగా దాని డైపోల్స్ అలైన్ అవుతాయి, ఎంత తొందరగా రెస్పాండ్ అవుతాయి అనేదానికి ససెప్టబిలిటీ అనే ఫ్యాక్టర్. సో ఈ ససెప్టబిలిటీ కూడా దీంట్లో <1 ఉంటుంది, ఇవి greater ఉంటుంది, అంటే కొంచెం రెస్పాండ్ అవుతాయి. X greater చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇది నీకు చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది ఎక్కువసార్లు అడుగుతారు. సో మనం మిషన్స్లో అంతా డీల్ చేసేది దేని గురించి డీల్ చేస్తాం, ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించే డీల్ చేస్తాం. ఓకేనా.